ఏమండి బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. ఎలా అనిపిస్తుందండి? అప్పట్లో అంత మంచిగా లేదు, ఇప్పుడు అంతా గొడవలుగా మంచిగా అనిపించట్లేదు. ఒక ఈగోలు అట్లా అంత మంచిగా వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు కూడా ఏం అనిపించలేదా? బాగానే ఎంటర్టైన్మెంట్ ఉందిలే వైల్డ్ కార్డ్తో. బాగా ఎంటర్టైన్మెంట్ ఉందా? మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరండి? నిఖిలా? ఇది అందరికీ నిఖిలేనా? బాగా ఆడతాడు, మంచిగా, అతనిలో ఏ ఫీలింగ్ ఉండదు. నిఖిలే అందరికి ఎందుకండి అంత ఇష్టం? నాకు అర్థం కావట్లే. మంచిగా ఆడతాడు, ఈగో అట్లాంటి ఏం ఉండదు. నామినేషన్లు వచ్చినా కానీ కరెక్ట్ పాయింట్ చెప్తాడు, చెప్పే నామినేషన్ చేస్తాడు. అలాంటి నిఖిల్ని ఏడిపించింది మన కిరాక్ సీత గారు. అప్పుడు బాధేసిందా? వేసింది, చాలా బాగా వేసింది, కొంచెం బాధేసిందా? ఇప్పుడు ఈ వీక్ యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు మీకు కరెక్ట్ వెళ్ళిపోవడమే బెటర్ అనిపించిందా, లేకపోతే వెళ్ళిపోవడమే బెటర్ అనిపించింది? ఎందుకంటే చాలా డిస్టర్బ్ చేసేది ఆ అబ్బాయిని. మైక్ తీసుకొని మాట్లాడండి. చాలా డిస్ట్రాక్ట్ చేసిందా యష్మి? ఇప్పుడు ఉన్న 9 మందిలో ఎవరైతే బాగా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ గా ఆడుతున్నారు? ఇప్పటికి మంచిగా అయితే నిఖిల్ మంచిగా ఆడుతున్నాడు, అదైతే పక్క. ఇంక ఫేక్ అంటే అంతా కవర్. బయట నుంచి వచ్చి కొంతమంది వెళ్ళిపోవాలని చెప్పి నామినేట్ చేశారు కదా, వాళ్ళు కరెక్ట్ గానే నామినేట్ చేశారా? అనవసరంగా వచ్చి ఎందుకురా బాబు వీళ్ళ ఆట చెడగొట్టారు అనిపించిందా? కరెక్ట్ గా చేశారు. అవునా? అంటే మరి సోనియా ఫస్ట్ నుంచి నిఖిల్ ని అమ్మ అనడం, లేకపోతే అలా అంటే సోనియాయే నిఖిల్ నామినేట్ చేయడం కరెక్టే అంటారా? నిఖిల్ ని నామినేట్ చేయడం అంటే అమ్మాయి కరెక్ట్ పాయింట్ చెప్పే నామినేషన్ చేసింది. అప్పటి నుంచి నిఖిల్ మంచిగా ఆడడం, మంచి గేమ్ పరంగా కానీ నామినేషన్ పరంగా కానీ మంచిగా ఆడడం మొదలుపెట్టినాడు ఆ అమ్మాయి నామినేషన్ చేసిన. అంటే ఇవి మార్చేసుకుంటే ఇంకా కప్పు తీసుకోవడం బెటర్, తీసుకుంటా అన్నట్టు మంచిగానే చెప్పింది అంటారు. ఓకే, ఉన్న వాళ్ళలో 3 లేడీస్ ఉన్నారు. రోహిణి గాని, విష్ణు గాని, ప్రేరణ గాని. వీళ్ళలో ఎవరు బాగా ఆడారు అంటే ఇప్పటి వరకు ఎవరు బాగా ఆడారు? ప్రేరణ మంచిగా, విష్ణుప్రియ మంచిగా ఆడింది అనిపిస్తుంది. విష్ణుప్రియ బాగా ఆడు. విష్ణుప్రియ రిలేషన్ ఎలా అనిపిస్తుంది? అది ఫేక్ అంటారా రియల్? ఏం మంచిగా తన ఓపెన్ గా అనిపిస్తుంది నాకైతే. విష్ణుప్రియది చూస్తే కొంచెం బాగున్నది బయటికి, కానీ ఆటపరంగా కానీ పృథ్వీ ఇద్దరు బాగానే ఆడతారు. ఇప్పుడు నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటే బానే ఉంటుందా జంట? అది మనం చెప్పలేం కదా, వాళ్ళ అభిప్రాయం కదా. అంటే పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా మాట్లాడుకున్నారు కదా, అవి వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్, మనం ఇన్వాల్వ్ కావద్దు కదా. మనకు అనిపించేది చెప్పాలి, వాళ్ళకి కరెక్ట్ లేదని పక్కన పెట్టి బాగుంటది అనిపిస్తుంది కానీ వాళ్ళ ఇష్టం. ఓకే, ఉన్న వాళ్ళల్లో టాప్ 3 అంటే ఎవరి పేరు చెప్తారండి? నిఖిల్, నేనే చెప్తా నిఖిల్. ఇంకొకరు మంచిగా అనిపిస్తే విష్ణుప్రియ నాకు మంచిగా అనిపిస్తుంది. అల్లరగా మంచిగా అనిపిస్తుంది. నబీల్ మంచిగానే ఆడుతున్నాడా? ఇప్పుడు మీకు అవినాష్ కామెడీ బాగా నచ్చట్లేదు అసలు? ఆయన ఎప్పుడు బాగా చేస్తారు, అవినాష్ మంచిగా చేస్తారు, కానీ మామూలుగా వీళ్ళైతే. నిన్న గానీ మొన్న గానీ చూసారా మీరు? చూసాం. మరి నిన్న రోహిణి ఆడిన ఆట అయితే మాత్రం లేడీస్ కి చాలా అనిపించిందా? మీకు ఏమనిపించింది? అది 0 అంటే ఇలా ఉంటది, ఇలాగా చెప్పింది అనిపించిందా? మీకు టోటల్ గా కప్పు ఎవరు తీసుకెళ్తారు? అంతే, నిఖిలా పక్క. ఎవరు ఆయన? నిఖిల్ అంటున్నారు. పక్క అయితే నిఖిలే తీసుకెళ్తారండి. ఏంటి మంచిగా ఆదివారం ఒక ఉసిరి చెట్టు కింద కూర్చోవాల్సింది ఇక్కడ కూర్చుంటున్నారా? ఓకే, మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బై బై.